జేబీ మన ఆత్మగౌరవ నినాదం. వందలాది ఛానళ్ళు వచ్చినా, వందలాది దినపత్రికలు వచ్చినా, వందలాది మంది పుట్టగొడుగులా పుట్టుకొచ్చినా, లక్షలాది మంది నిజంగా అణచివేయాలని చూసినా, ఎవరికి సాధ్యం కాని ఏకైక నినాదము, ఎవరికి అంతు చిక్కని నినాదము ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు. ఎవరికైనా అంతు చిక్తే అంటే అంతు చిక్కది, ఎవరైనా మొయ్యాలన్నా దమ్ము ఉండాలి. అందుకోసం మీ అందరి బాధ్యత, మీ అందరి భరోసా, మీ అందరికీ నేనున్నాననే భరోసాను కల్పిస్తుంది జై భీమ్ టీవీ, జై భీమ్ దినపత్రిక. దయచేసి ప్రతి ఒక్కరు కూడా జై భీమ్ టీవీ ఛానల్ని, జై భీమ్లో ఉన్నటువంటి దినపత్రికని మీరు గూగుల్లో జై భీమ్ దినపత్రిక వెబ్సైట్ చూడండి. వెబ్సైట్లో అద్భుతమైనటువంటి వెబ్సైట్ని చూడండి, దినపత్రికను చదవండి, చదివించండి, షేర్ చేయండి, మన వార్తలు గమనించండి. మన వార్తలో ఉన్నటువంటి గొప్ప ఆలోచనతో కూడుకున్నటువంటి, విశ్లేషణతో కూడుకున్నటువంటి వార్తలు రాసేటువంటి క్రమం ఇవాళ ఉన్నటువంటి డిజిటల్ మీడియాలో టాప్ పొజిషన్లో ఉన్నాం. ఇవాళ చాలామంది పసిగట్టుకొని ఇలా కక్ష కట్టి రాస్తారు, సత్యం అని చెప్పేటువంటి పరిస్థితి ప్రయత్నం కూడా చేయరు. ఇవాళ డబ్బులకు అమ్ముడు పోయే నేపథ్యం ఉంటుంది, కానీ ఎవరికి బానిసత్వం కోరుకోదు, ఎవరికి గులాంగిరి ఏదు. ఆత్మగౌరవ నినాదం జై భీమ్ టీవీ, జై భీమ్ దినపత్రిక. అందుకోసమే ఇలా ఉన్నటువంటి కష్టకాల కాలంలో కార్మికుల డే అనేటువంటి ప్రధాన వార్త రాసినాం. ఈ వార్త రాయడానికి ఎంత ప్రయాసపడి ఉండాలి, అందుకోసం నేను కూడా ప్రయాసపడి ఉన్నాము. ఈ పేపరు, టీవీ అన్నీ నడవాలంటే ఎంత ఇబ్బందులు ఉంటాయో, ఎన్ని కష్టాలు ఉంటాయో, ఎన్ని అవమానాలు ఉంటాయో, ఎన్ని నిందలు మోయాలో, ఎంతమంది వెన్నుపోటు పోవాలని చూస్తారో, ఎంతమంది హేళన చేస్తారో, ఎంతమంది అణచివేయాలని చూస్తారో, ఇవన్నీ కూడా నిరంతరం జరిగేటువంటి పోరాటమే. వాళ్ళందరూ ఎవరైనా కూడా ఎదుగుతున్నటువంటి వ్యక్తి మీద రాళ్ళు వేసి తొక్కాలని చూస్తారు. ఎందుకంటే రాజకీయాలు చూస్తున్నారు. రాజకీయాల్లో ఒక వ్యక్తి గురించి ఇంకో వ్యక్తి మాట్లాడితేనే ఆయనకు రాజకీయంగా ఆయన ఎదగలుగుతాడు. ఒక సంస్థ ఇంకో సంస్థను ఢీకొనాలంటే ఆ సంస్థలో ఉన్నటువంటి వ్యక్తులను అణచివేసి ఇంకో సంస్థని నిర్మించాలంటే ఆ సంస్థను తొక్కాలి. ఇప్పుడు మనం ఐపీఎల్ మ్యాచ్లు చూస్తున్నాం, క్రికెట్ మ్యాచ్లు చూస్తున్నాం. వాడు 200 స్కోర్ కొడితే 201 స్కోర్ కొడితేనే వీడు గెలుస్తాడు. అంటే ఎంత కసిగా ఆడతారు, ఎంత కష్టపడతారు. ఏదైనా శ్రామికులే, ఏదైనా శ్రమనే. ఒక ఉద్యోగస్తుడు కూడా, ఒక కార్మికుడు కూడా, ఇలా ఉన్నటువంటి అందరూ కూడా శ్రామికులు. అందుకోసమే శ్రమజీవుల పక్షాన్ని నిలబడేదే జై భీమ్ టీవీ. అందుకోసమే ప్రధానంగా రాసినటువంటి ప్రధాన వార్త, కార్మిక సమాజం అభివృద్ధికి దూరం అవుతుంది, కడుపుకు ఒక్క పూట అన్నం దొరికితే చాలు అనుకునే కార్మికుల కుటుంబాలు కోట్లలో ఉన్నారు. కార్మిక జీవుల కష్టంతోనే దేశ త్రివర్ణ పతాకం గర్విస్తుంది. కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. కార్మికుల రక్తదారాలు చెమటదారాలైతే కార్మికుల కడుపు నిండేది. శ్రమ కార్మికుల హక్కైతే పని కల్పించిన ప్రభుత్వాల బాధ్యత. కార్మికుల శ్రమ దోపిడీ ప్రభుత్వాల పరిపాలన కాల పరిమితులకు విరుద్ధం. కార్మిక చట్టాల అమలుపై అంతరాయాలు సృష్టించబడుతున్నాయి. చెవిటోడ్చి శ్రమిస్తేనే కార్మికులకు బుక్కడు బువ్వ దొరుకుతుంది. కార్మికుల శ్రమకు తగ్గ ఫలితం అంతంత మాత్రమే. తెలుగు రాష్ట్రాల్లో పాతుకుపోయిన వలస కూలీలు, పార్ట్-టైం శ్రామికుల జీవన విధానం పతన స్థాయిలో కొనసాగుతూనే ఉంది. డాక్టర్ బరిగల శివ ప్రధానంగా రాసినటువంటి ప్రధాన వార్త. ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యము, ఈ మహనీయుల సాక్షిగా బాబాసాహెబ్ అంబేద్కర్, పూలే సాక్షిగా నిర్మితమైనటువంటి జై భీమ్ టీవీ, జై భీమ్ దినపత్రిక ఎన్నో కుట్రలు, ఎన్నో భయంకరమైనటువంటి అవమానాలు నేటికి కూడా భరిస్తున్నాను. ఈ రోజు కూడా భరిస్తున్నాను, ఇప్పుడు కూడా భరిస్తున్నాను. అందుకోసమే కార్మికుల పక్షాన ఈ వార్త రాయడం జరిగింది. ఇప్పటి ప్రతి క్షణం కూడా భరిస్తున్నాను. సమాజంలో ఇలా ఉన్నటువంటి ఈ నేపథ్యంలో సమాజంతో పోటీ పడాలంటే నిరంతరం కష్టపడాలి, నిరంతరం చెమట చుక్కలను రక్తముద్దలుగా మార్చుకోవాలి. నిరంతరం ఈ సమాజంతో పాటు పోటీ పడాలంటే పరిగెత్తాలి. ఎక్కడ ఆగిపోతే ఏమైపోతుందో, ఎక్కడ ఆగిపోతే ఏమైపోతుందో అనేటువంటి ఒక భయంకరమైనటువంటి బాధలు ఇలా వెన్నుపోటు పొడిచేటువంటి అనేక మంది, ఇలా కుట్ర కుతంత్రాలు వేసే మంది లక్షలాది మంది, భయంకరమైనటువంటి అవమానాలు వేసేటువంటి లక్షలాది మంది, ఇలా మత రాజకీయాలు, కుల రాజకీయాలు వేసే మంది అనేక మంది, ఇవన్నీ తట్టుకొని ఇలా ఆత్మగౌరవం కోసం నినాదించేదే జై భీమ్ టీవీ, జై భీమ్ దినపత్రిక. ఒక్క పూట అన్నం కోసం ఇలా ఎంత ఇబ్బందులు పడుతున్నారో ఈ సమాజంలో, ఎంత కష్టపడుతున్నారో ఈ సమాజంలో. ఆఖరికి కూడా ఒళ్ళు నమ్ముకునేటువంటి వ్యక్తులు కూడా కడుపు తిప్పల కోసమే
ఈరోజు మన హైదరాబాద్ నగరంలో చూస్తున్నాం, ఎక్కడెక్కడ ప్రపంచంలో ఎక్కడెక్కడ చూస్తున్నాం. ఇలా ఒళ్ళు నమ్ముకొని ఇలా కుటుంబం కోసం అమ్ముకునేటువంటి అనేక మంది కూడా మన రోడ్ల మీద చూస్తున్నాం. వాళ్ళందరూ కూడా శ్రామికులే, కష్టజీవులే. ఎందుకు నేను ఎంత రాసినంటే చాలా బాధ. అందుకోసమే ఇలా ఈ మహనీయుల త్యాగం ఇలా ఊరికే పోదు, ఆ మహనీయుల పడ్డ కష్టము ఊరికే పోదు. ఇవాళ సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, సమాజంలో ఎంత భయంకర పరిస్థితులు ఉన్నాయి అని చెప్పడానికి ఇవాళ ఉన్నటువంటి ప్రధాన వార్త మనం చూస్తున్నాం. అందుకోసమే కార్మికుల కష్టాలకు, కార్మికులే కన్నీళ్లకు భారత రాజ్యాంగాన్ని ఉన్నత విలువ ఉందని డాక్టర్ బరిగెల శివ అభివర్ణించారు. నాయకుడు శ్రామికుడైతే కార్మికుల కష్టాలపై శ్రద్ధ వహించే మనస్తత్వం ఉంటుందని అభిప్రాయపడ్డారు. దేశ నలుమూలల కార్మికుల హక్కులు హరించవేయబడుతున్నాయని బాధ వ్యక్తం చేశారు. బుక్కెడు బువ్వ కోసం కాయ కష్టం చేసుకునే కుటుంబాలు కోట్లలో ఉన్నాయని తెలియజేయడంలో అతిశక్తి లేదన్నారు. కార్మికుల కష్టం కాలాన్ని గుర్తించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వెనుకబడిందని పేర్కొన్నారు. ప్రభుత్వాలు పరిపాలనలో కార్మికుల సంక్షేమ అభివృద్ధి కోసం పెను మార్పులు సంభవించాల్సిందే అన్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కార్మికుల అభివృద్ధి కోసం పాటుపడాల్సిందేనని స్పష్టం చేశారు. కార్మికుల శ్రమ దోపిడీ ప్రభుత్వాలు కాలపరిమితులతో పోల్చి చూడడం ప్రభుత్వాల పరిపాలనకు పూర్తి విరుద్ధమన్నారు. శ్రమ కార్మికుల హక్కైతే పని కల్పించిన ప్రభుత్వాల బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. దేశవ్యాప్తంగా అవుట్సోర్సింగ్ కార్మిక వ్యవస్థలో అవినీతి పేరుకుపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాల అభివృద్ధి అంటే ఏ విధంగా ఉంటుందో ఇలా ఉన్నటువంటి ప్రధాన వార్త కూడా మీరు చూపెడుతున్నాను. కార్మిక సంస్థలన్నీ అమ్మివేయడం అని ప్రశ్నించారు. అవకాశాలు ఉన్న ప్రతి చోట కూడా కార్మికుల అభివృద్ధి అంతంత మాత్రమే జరుగుతుండడం ప్రభుత్వాల అసమర్థ పాలనకు సూచనలు అన్నారు. కార్మికుల జీవన అభివృద్ధి ప్రభుత్వ పాలనపైన ఆధారపడి ఉంటాయన్నారు. పార్ట్ టైం కార్మికులను, శ్రామికులను ఆదుకోవడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమవుతున్నాయన్నారు. ప్రధానంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలను విశ్వవిద్యాలయాల్లో పనిచేసే పార్ట్ టైం అధ్యాపకులు జీవితాలను శ్రమ దోపిడీ గురి చేస్తున్నట్టుగా ప్రభుత్వాల తీరు తెలియజేస్తుందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్టీ సింగరేణి లాంటి ప్రధాన సంస్థల అభివృద్ధి బాట పడుతూ మెరుగుపడుతున్నాయని ఆశాభావం వ్యక్తపరిచారు. వికలాంగులైన కార్మికులను ఆదుకోవడంలో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు చిన్నచూపు చూడాలని, జీర్ణించుకోలేని పాలనగా గుర్తించాలన్నారు. దివ్యాంగులను గౌరవిస్తే ప్రభుత్వాలు కాలకాలం నిలగడవాలని గుర్తుకు చేశారు. కార్మికుల హక్కులను హరించి వేయడంలో ప్రభుత్వాలు శ్రద్ధ వహిస్తున్నట్టుగా ఆయా రాష్ట్రాల పాలన కొనసాగుతుందన్నారు. కొన్ని రాష్ట్రాల్లో అయితే వలస ప్రాంతాలకు వెళ్ళి కార్మికుల సంఖ్య కోటల్లో పెరిగిపోతుందన్నారు. అటో కార్మికులు, దివ్యాంగ కార్మికులు అభివృద్ధి అంతరించిపోయిందని తీవ్రమైన ఆవేదన వ్యక్తపరిచారు. వైద్య, విద్య, విద్యుత్, మున్సిపాలిటీ లాంటి ప్రధాన శాఖల కార్మికుల అభివృద్ధి జరగాల్సిందని ఆ దశగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చొరవ చూపాలని సూచించారు. కార్మికుల కష్టానికి విలువలను ఇవ్వలేని ప్రభుత్వాలు ఎక్కువ కాలం కొనసాగించబడ్డట్టుగా చరిత్ర లేదన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రభుత్వాల అధీనంలోకి తీసుకొని కార్మికుల జీవనంపై ఒత్తిడిపాటు పెత్తనం చెలాయిస్తే ప్రభుత్వాలకు తీరే నష్టమన్నారు. ప్రభుత్వాల అధికారంలో కార్మికుల శ్రమ వెలగట్టలేనిదన్నారు. కార్మిక సంఘాలు పనితీరులో కాకుండా ప్రభుత్వాలకు అండగా నిలవడంలో పెద్దన్న పాత్రను పోషిస్తాయని గుర్తు చేశారు. కష్టకాలాన్ని, కన్నీటి బాధలను కడుపులో పెట్టుకొని పైకి చిరునవ్వుతో జీవనం కొనసాగించే కార్మికులది వెలకట్టలేని జీవన విధానం అన్నారు. ఇచ్చిన మాట మీద నిలబడి పనిచేయడంలో కార్మికులకు మించిన సంఘాలు లేవన్నారు. సన్నకారు రైతులు శ్రమలను గుర్తించేది ఎప్పుడు అంటూ ప్రభుత్వాలకు గుర్తు చేశారు. నామమాత్ర పనులు కల్పిస్తూ ప్రజల జీవితాలను, కార్మికుల జీవితాలను అభివృద్ధి పరుస్తున్నామని ప్రభుత్వాలు సానుభూతిని చూపించడం సరైనది కాదన్నారు. కార్మికుల హక్కుల నిర్మాణంలో శ్రమ దోపిడీ పూర్తిగా నిర్మించబడాలని, కార్మికుల చట్టాలకు అనుగుణంగా శ్రమ దినాలకు సానుకూలంగా పనికి తగిన జీవితాలు చెల్లించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న అవుట్సోర్సింగ్ సిబ్బంది యజమానులపై ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే అన్నారు. దేశంలో ఎక్కడ చూసినా అవుట్సోర్సింగ్ సంస్థలు ప్రభుత్వాల దగ్గర నుండి అధిక మొత్తంలో డబ్బులు తీసుకుంటూ పన్నుల పేర్ల మీద కార్మిక జీవన పొట్టాలు కొడుతున్నారు. కార్మికులకు పని కల్పించాలని గర్వంగా చెప్పుకుంటున్న అధికార సంస్థలు జీతాల చెల్లింపు టెండర్లో కార్మికులకు ఒత్తిడి చేసి, ఒప్పించి, అణిచివేసి ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. కార్మిక సంస్థలను తాకట్టు పెట్టడం, ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం ప్రభుత్వాలకు తగదన్నారు. మేడే అనగానే ఎర్ర జెండాతో రెపరెపలాడే ఉద్యమాలు, ఎర్ర జెండాల ఆవిష్కరణ కార్మికుల పట్ల నాయకుల ప్రేమను రాగాలు ఒక్కసారిగా కార్మిక జీవితాలను అభివృద్ధి పదంలోకి నడిపించేవిగా ఉంటాయన్నారు. అదే సందర్భంలో కార్మికుల జీవన విధానాలను బలపరచడం కోసం ప్రజానాయకులు ఇచ్చిన హామీలను ఎంత మేరకు అమలు పరిచారో కార్మిక సభల్లో, కార్మిక సమావేశాల్లో, బహిరంగ సభల్లో, ప్రజాక్షేత్రాల్లో, పత్రికా సమావేశాల్లో సరైన సమాధానాలతో ప్రజానాయకుల ఆధారాలను బలపరచగలిగితే కార్మికుల జీవితాలు పూర్తిగా బయటపడ్డాయన్నారు. పని గంటల్లో తేడలేని కార్మిక జీవన విధానాన్ని ఉద్యోగులకు, అధికారులకు, వ్యవస్థలకు, నాయకత్వాలకు సరిపోల్చి చూస్తూ శ్రమ దోపిడీకి పాల్పడుతున్న ప్రభుత్వ రంగ వ్యవస్థలపై ప్రభుత్వాలు పెను మార్పులు తీసుకురావాలన్నారు. కార్మికులకు పన్నుల చెల్లింపులు, ప్రత్యేక రాయితీలను ఇవ్వలేని ప్రభుత్వాలు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే అన్నారు. సంపన్నులకు లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేస్తున్న ప్రభుత్వాలు కార్మికుల జీఎస్టీ పన్నులు చెల్లించమని ఒత్తిడి తీసుకురావడం ఎంతటి మూర్ఖత్వమో దేశ ప్రజలు గమనించాలన్నారు. ఆచరణకు సాధ్యం కాని హామీలను
కార్మికులకు ఇచ్చి మోసగించిన ప్రభుత్వాలకు ఇకనైనా తగదన్నారు. ఆటో కార్మికులు, ఆర్టీసీ కార్మికులు నేరుగా ప్రభుత్వాలతో చర్చలు జరుపుకొని కాలానుకూలంగా ప్రభుత్వాలు కాల పరిమితులతో హామీలు నెరవేర్చుకోవాలని సూచించారు. తెలుగు రాష్ట్రాల ఆటో కార్మికుల జీవన విధానం దినదినానికి దిగజారిపోయిందన్నారు. కార్మికుల సంక్షేమ అభివృద్ధి కోసం ప్రభుత్వాలు సంఘటితం కాకపోతే నాయకులు పరిపాలన విలువలకు ఏమాత్రం అర్థం ఉండదన్నారు. కార్మిక జీవుల కష్టంతోనే దేశ త్రివర్ణ పథకం గర్విస్తుందని దానిని ప్రతి నాయకుడు గమనించాలన్నారు. కార్మికుల హక్కుల కోసం అసువులు బాసిన ఉద్యమకారులకు జోహార్లు తెలియజేస్తూ రానున్న కార్మికుల సంక్షేమ అభివృద్ధి కోసం పాటుపడుతున్న ఉద్యమ నాయకుల కోసం, వాళ్ళు కొనసాగిస్తున్న పోరాటాల కోసం జేబీ సంస్థ పత్రిక టీవీ రంగం ఎల్లవేళలా సహకారంగా ఉంటుందని హామీ ఇచ్చారు. కార్మిక శ్రమలను దోచుకుంటూ తగిన రీతిలో జీతాలు చెల్లించలేని వ్యవస్థలపై జరుగుతున్న తిరుగుబాటు పోరాటాలతో ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వ నాయకులదే పూర్తి బాధ్యత అంటూ గుర్తు చేశారు. కార్మికుల సంక్షేమం బాధ్యతగా స్వీకరించిన నాయకులు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటేనని సూటిగా స్పష్టంగా హెచ్చరించిన నేపథ్యం ఉంది. ఇది కష్టకాలంలో కార్మికుల పక్షాన రాసినటువంటి ప్రధాన వార్త వాళ్ళందరూ కూడా అండగా ఉంటున్న నేపథ్యం ఉంది. ఎందుకోసం అంటే ఇలా శ్రమజీవులు ఎంత భయంకరంగా ఉన్నారో, ఇలా కష్టజీవులు ఎంత భయంకరంగా ఉన్నారో, ఇలా కుటుంబం బాధ్యత మోయాల్సిన బాధ్యత వచ్చినప్పుడు ఇలా ఉన్నటువంటి ప్రపంచంలో ఎక్కడెక్కడికో పోయి వాళ్ళు పని చేస్తున్నారు. ఇలా ఎక్కడెక్కడో వాళ్ళు దుబాయ్, మస్కట్, లండన్, ఆస్ట్రేలియా, అమెరికాలో కూడా అక్కడ పని చేస్తూ ఇలా కుటుంబం కోసం వాళ్ళు ఎంతో శ్రమజీవులు అక్కడ కష్టపడుతున్నారు. తెలుగు రాష్ట్రాలు చూసుకుంటే ఇలా ఆటో డ్రైవర్ల పరిస్థితి దారుణంగా ఉంది. ఇలా ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ సిబ్బంది ఇలా పరిస్థితి దారుణంగా ఉంది. ఇలా అవుట్సోర్సింగ్ వ్యవస్థలు ఎందుకు నిర్వీర్యమైనవి, ఎందుకు ఇలా పుట్టగొడుగులా పుట్టుకొచ్చినాయంటే ఇలా ఉన్నటువంటి ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల, ప్రభుత్వాలు ఉద్యోగాలు కల్పించలేకపోవడం వల్ల, ప్రభుత్వాలు సరైన సమయానికి ఆదుకోకపోవడం వల్ల ఇలా ఉన్నటువంటి అనేక మంది శ్రామికులు కూడా ఇలా ఉరితాడుకి ఇలా బలైపోతున్నారు. ఇలా వాళ్ళందరూ కూడా ఇలా జీవితాలను తృణప్రణయంగా ఇలా వదిలేసుకునేటువంటి నేపథ్యం ఉందంటే ఇలా కార్మికుల పక్షాన ప్రభుత్వాలు ఎంత భయంకరంగా ఉన్నాయో చెప్పడానికి ఇది ఒక ప్రధాన వార్త. ఇలా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇలా ఉన్నటువంటి ఏ అయితే కంపెనీలు ఉన్నాయో, సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీలు ఉన్నాయో, స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నటువంటి కంపెనీలు ఏవైతున్నాయో అవన్నీ కూడా ప్రైవేటు వాళ్ళకు దారాదత్తం చేస్తూ ఇలా పైచాచిక ఆనందం పొంది ఇలా శ్రామికుల జీవితాలను రోడ్డు మీద వేసేటువంటి భయంకర కుట్రలు జరుగుతున్నాయి. ఎంత బాధ అంటే అంత బాధ. ఇలా చూడండి ఎడిపోతుంది సమాజం, ఏం ఆలోచిస్తుంది సమాజం అంటే ఇలా ఆడినొందే ఆట పాడినొందే పాటగా ఉన్నటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం. ఎంత దారుణమైనటువంటి సందర్భాలున్నాయో మనం చూస్తున్నాం. ఇది జైబీన్ దినపత్రికలో ప్రధాన వార్త.